క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వలన నీకు ఖచ్చితంగా సహాయం వస్తుంది. 121 కీర్తన మొదటి వచనం, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. రెండవ వచనంలో, యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని దానికి జవాబు చెప్తున్నాడు. యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఎవరు యెహోవా? ఆయన ఉన్నవాడు, అనువాడు. మండుచున్న పొదలో మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. నేను ఉన్నవాడను, అనువాడను. ఆయన ఉన్నాడు, ఆయన అనువాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మాట ద్వారా సమస్తమును కలగజేసిన దేవునికి మీకు సహాయం చేయడం కష్టతరమైన పని అంటారా? సృష్టికర్త ఆయన. నువ్వు నమ్మిన దేవుడు సృష్టికర్త. మనం ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం. మరి ఆయన తండ్రి కదా, బిడ్డలకి సహాయం చేయడా? మీరు మీ పిల్లలు మిమ్మల్ని రొట్టె అడిగితే రాయిస్తారా? చేప అడిగితే పామిస్తారా? చేయరు కదా. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా మరి పరలోకమందున్న మీ తండ్రి ఇదిగో ఈయనే మీకు సహాయం చేయడా? ఎందుకు చేయడు? సహాయం చేస్తాడు ఆయన. మనుషులు విఫలం అవ్వచ్చు, అయిన వారు విఫలం అవ్వచ్చు, కానీ దేవుని సహాయం మాత్రం రాకుండా ఉండదు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదంతం మనం, ఆస్తి అంతా తీసుకుని వెళ్ళాడు దూరదేశం. చాలామంది స్నేహితులు వచ్చారు, ఆస్తి ఉన్నంత కాలం అతనితో కలిశారు, ఆనందించారు, పరవశించారు, దుర్వ్యాపారం అతనితో పాటు పాల్గొన్నారు. కానీ ఆస్తి కరిగిన తరువాత స్నేహితులు కూడా కరిగిపోయారు. కరువు కాలం వచ్చింది, కానీ ఎవ్వరు అతనికి సహాయం చేయలేదు. కానీ తిరిగి తండ్రి చేర్చుకున్నాడు. తండ్రి వల్ల సహాయం వచ్చింది. మన జీవితాల్లో కూడా అంతే. యెహోవా వలననే మనకి సహాయం కలుగుతుంది. ఆలోచించండి. మొర్దెకాయ్ ఎస్తేరుతో అంటున్నాడు, యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది. దేవునికి ఆకాశము నిండా కిటికీలే, ఏ కిటికైనా తెరవచ్చు. దేవునికి సహాయం చేయడానికి ఏదడ్డు వస్తుంది చెప్పండి? మనమే కలవరపడతాం, మనమే దుఃఖపడతాం. ఏం చేయట్లేదు, ఏం చేయాలో పాలు పోవట్లేదు అంటాం. లేదు, నువ్వు దేవుని నమ్మినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు నీకు సహాయం వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆశాపన్నమాట, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీ ఉండగా నాకు ఏది అక్కరలేదు. 123 కీర్తన 1లో, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ వైపు నా కనులెత్తుచున్నాను అంటున్నాడు. దేవుడు నీకు సహాయము చేయ దేవుడు ఆయన. నీ ప్రతి బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి దుఃఖంలో, ప్రతి వేదనలో, ప్రతి నిందలో, ప్రతి తిరస్కారంలో, విడవబడిన స్థితిలో ఆయన నీకు సహాయకుడు అవుతాడు. ఏ విధమైన సహాయం అన్నా కానీ దేవుడు నీకు చేయకుండా, నీకు పంపకుండా ఉండడు. 10,000 మంది అనాథల్ని పోషించాడే గొప్ప ప్రార్థనా పరుడైన జార్జ్ ముల్లర్ గారు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇన్ని సుదీర్ఘమైన సంవత్సరాలు ఈ 10,000 మంది అనాథ పిల్లలను పోషించడానికి చేతులు చిల్లిగా లేకుండా ఎలా సాధ్యమైంది? దేవుడే నాకు సహాయం. ఆయన అంటాడు, ఇక సహాయము రాదు అనుకున్న పరిస్థితుల్లో సహాయం వచ్చింది. ఇక సహాయము రావడం అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో దేవుడు సహాయాన్ని పంపించేవాడు. ఇన్ని సుదీర్ఘమైన సంవత్సరాల్లో దేవుడు పంపే సహాయం ఎప్పుడు నిలిచిపోలేదు. సహాయము పంపకుండా ఎప్పుడు మమ్మల్ని నిరాశపరచలేదు దేవుడు. మన జీవితాల్లో కూడా అంతే. రండి ప్రభు దగ్గరికి. నీకే సహాయం కావాలి? ఆయన సహాయకుడు. ఆయనతో చెప్పండి, ప్రభా నా సహాయం ఇది ప్రభా, నిన్నే నమ్మాను, నువ్వే కదా నాకు సహాయం చేస్తావు.
నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? నువ్వు మాకు సహాయకుడివి. నీ మీదే నేను ఆనుకున్నాను, నాకు సహాయము చేయి ప్రభువా అని అడగండి. విస్తారమైన సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు బలం చాలదు, మేమేం చేయాలో దిక్కు తోచట్లేదు, నీవు మాకు సహాయం చేయి. నీవు తప్ప మాకెవరున్నారని ప్రార్థించిన యెహోషాపాతు, ప్రార్థించిన హిజ్కియా, ప్రార్థించిన ఆస. నువ్వు ప్రార్థించే, నువ్వే కదా సహాయం చేస్తావు. నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభువా అని అడగండి. ఆయన మీకు సహాయకుడై మీ జీవిత పర్యంతం మీకు తోడుగా ఉంటాడు. సహాయము పంపకుండా మిమ్మల్ని ఎప్పుడు ఆయన నిరాశపరచడు. అందుకే మనం ధన్యులం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. కీర్తనకారుడు అంటున్నాడు, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆ సహాయకుడు నువ్వే ప్రభువా. యెహోవానే మాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. మీకు ఎంత తేలిక పని ప్రభువా మాకు సహాయం చేయడం. మీ వద్దకు రావాలని, మిమ్మల్ని అడగాలని, మీ మీద ఆనుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. వాక్యం విన్న మీ బిడ్డలకు ప్రభువా వారి జీవిత పర్యంతం మీరు సహాయకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న ప్రియ బిడ్డల వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన సంతానాన్ని పేరు పేరున దీవించండి. ఈ దిన దీవెనలతో నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.